విజయ్ త్రిష కలవబోతున్నారా లేదా? సో ఈ గ్యాప్‌లోనే చాలా రూమర్స్ అయితే వచ్చాయి. సో ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరు కలవబోతున్నారా లేదా అన్న టాక్ తమిళనాడుతో పాటు 2 తెలుగు రాష్ట్రాలలో గూడా ఉంది. అయితే ఈ గ్యాప్‌లోనే ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. తమిళనాడు ఆధ్వర్యంలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో త్రిష ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా అయితే కనిపించింది. ముఖ్యంగా త్రిష కట్టు, బొట్టు అలాగే కార్యక్రమంలో అయితే తను ఒక ఫస్ట్ లైన్‌లో ఉండి విజయ్‌కి సెల్యూట్ చేసే ఏదైతే వీడియో ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద వైరల్‌గానే మారుతుంది అని చెప్పొచ్చు. అయితే దీన్ని బట్టి మనం ఒక్కసారి చూస్తున్నట్లయితే ఇంతకు ముందే మనం చూసుకున్నట్లయితే విజయ్ వాళ్ళ భార్య సంగీత తన డివోర్స్ పిటిషన్ అయితే విత్‌డ్రా చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఫాలో అవ్వడాలు, అన్‌ఫాలో అవ్వడాలు ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో వాళ్ళు ఒక అధికారిక ప్రకటన ఇవ్వకపోవడం ద్వారా వీళ్ళందరూ కూడా అసలు ఎవరిద్దరు కలవబోతున్నారు, ఎవరు సైడ్ అవ్వబోతున్నారు అన్నది ఎవరికి కూడా అర్థం కాని ఒక పెద్ద ప్రశ్నలాగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు మనము విజయ్ ప్రమాణ స్వీకారం అప్పుడు చూసినప్పుడు కూడా త్రిష ముందు లైన్‌లో ఉండి తనకు ఒక సపోర్టివ్‌గా అయితే నిలవనుంది అని అయితే అప్పట్లో టాక్ వచ్చింది. కానీ అప్పుడు ముందు లైన్‌లో ఉండి అలాగే ఇప్పుడు మళ్ళీ ఎవరైతే సంగీత ఉన్నారో వాళ్ళ భార్య, విజయ్ వాళ్ళ భార్య తన డివోర్స్ పిటిషన్ విత్‌డ్రా చేసుకున్న తర్వాత కూడా ఈమె ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళు కలిసి ఉండడం, కలిసి కొన్ని సిచ్యువేషన్స్‌లలో కనిపించడం ఇవన్నీ చూస్తున్నట్లయితే సంగీత ఎంత ట్రై చేసినా కానీ వీళ్ళిద్దరిని విడదీయలేదేమో అన్న ఆలోచన అయితే చాలా మందికి వస్తుంది. అండ్ రీసెంట్‌గానే మనం చూస్తున్నట్లయితే మన విజయ్ వాళ్ళ కొడుకు అతను ఒక మూవీ తీశాడు. సో ఆ మూవీలో ప్రమోషన్స్‌లో భాగంగా బయటికొచ్చి ఆ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ గురించి మాట్లాడుతూ విజయ్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతున్న సందర్భంలో అయితే ఈ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మా కుటుంబమే అన్నట్లుగా. అయితే తను ఇలా మాట్లాడడం, దాని తర్వాత విజయ్ వాళ్ళ భార్య సంగీత వచ్చి ఆ డివోర్స్ పిటిషన్ అయితే విత్‌డ్రా చేసుకోవడం, ఒకరు తర్వాత ఒకరు వాళ్ళ ఫ్యామిలీలో నుంచి బయటికి వచ్చి అయితే మేము విడిపోవట్లేదు, మేము కలిసే ఉండబోతున్నాము అనే విధంగా అయితే కొన్ని టాక్స్ అయితే బయటకు వస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఎవరు కలవబోతున్నారు, ఎవరు విజయ్‌తో ఉండబోతున్నారు, ఎవరు విజయ్‌తో ఉండరు అన్నది మాత్రం చాలా క్లియర్‌గా అయితే ఎవరూ చెప్పలేకపోతున్నారు. బట్ కొన్ని సందర్భాలు చూస్తున్నట్లయితే ఇప్పుడు అంతకుముందు డివోర్స్ కావాలి అని అడిగిన తను తర్వాత డివోర్స్ వద్దు అంటది. దాని తర్వాత వీళ్ళిద్దరూ ఒకసారి ఏమో ఫాలో అవుతారు, అన్‌ఫాలో అవుతారు, ఒకసారి బర్త్‌డే విషెస్ చెప్తారు, చెప్పరు, ఇవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి. సో ఈ గ్యాప్‌లో విజయ్ వాళ్ళ తల్లి శోభ కూడా చాలా సందర్భాలలో ఆ సంగీతని ఇంటికి పిలిచి కుటుంబ సభ్యులు, రిలేటివ్ సమక్షంలో అయితే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేసి వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం అయితే చేసింది. ఎందుకంటే వాళ్ళకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లల కోసమైనా వీళ్ళిద్దరు కలవాలి అని విజయ్ వాళ్ళ తల్లి అయితే ఆరాటపడ్డట్టుగా కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా అన్ని మీటింగ్లు తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఈ స్వాతంత్ర దినోత్సవంలో త్రిష ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడం, అది కూడా ఒక గవర్నమెంట్ కార్యక్రమంలో అయితే ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తను ముందు లైన్‌లో ఉండడం, విజయ్ వస్తూ ఉంటే విజయ్‌కి సెల్యూట్ కొట్టడం, వాళ్ళ ఫ్యామిలీతో కూర్చోవడం ఏదైతే ఉందో ఇది అఫీషియల్‌గా అంటే ఫ్యామిలీలో అయితే వాళ్ళకి ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయినట్టుగా ఉన్నారు. ఇంకా త్రిషానే పెళ్లి చేసుకోబోతున్నాడు డివోర్స్ జరిగిన అనంతరం అనేది అయితే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ ఈ డివోర్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది సంగీత వెంటనే ముగించుకోవాలి అని అనుకుంటుందా లేదా అన్నది మాత్రం ఇక మనం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే తను సీఎం కాకముందు వచ్చేసి డివోర్స్ కావాలి అని చెప్పి సీఎం అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఏ డివోర్స్ వద్దు అని ఈ పిటిషన్ ఏదైతే ఉన్నారో అది విత్‌డ్రా చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ డివోర్స్ ఎప్పుడైతే వచ్చేస్తాయో అప్పుడు విజయ్ బయటికి వచ్చి త్రిషనే నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పడానికి నిజంగా సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా సంగీత ఈ డివోర్స్ ఫాస్ట్‌గా కానిచ్చే కార్యక్రమం అయితే అంటే ఆ థాట్ కూడా ఆమెలో ఉన్నట్లయితే కనిపించట్లేదు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.